అందరికీ నమస్కారం. ఈరోజు కథ. ఏవండి, కాఫీ తీసుకోండి అంటూ కాఫీ కప్ అతని చేతిలో పెట్టింది. ఆ కాఫీని నేలకు విసిరికొట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు నేను భార్యాభర్తలం కాదు అని. జస్ట్ మా అమ్మ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాం. నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. నీ మీదే కాదు, నాకు అమ్మాయిలంటేనే అసహ్యం. ఇంకోసారి కాఫీ టిఫిన్ అంటూ నాకు దగ్గర కావాలని చూస్తే చంపేస్తా అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న భర్తని బాధగా చూసి ఇది తనకు కామన్ అన్నట్లుగా కిచెన్లోకి వెళ్ళింది మీరా. ఇక ఆఫీస్కి వెళ్ళిన వేద్ తన పనిలో బిజీ అయిపోయాడు. రేయ్, మీ పెళ్ళయి 6 మంత్స్ అవుతోంది కదా, ఇంకా ఏ గుడ్ న్యూస్ చెప్పలేదేంట్రా అంటూ తన ఫ్రెండ్స్ అతన్ని సూటిగా అడుగుతుంటే, పెళ్ళి అనేది మన చేతిలో ఉంటుంది కానీ పిల్లల విషయం మన చేతిలో ఉండదు అన్నాడు వేద్. ఎందుకుండదు, నువ్వు సరిగ్గా కష్టపడితే అంటూ నవ్వారు. రేయ్ అని సీరియస్గా ఓ చూపు చూశాడు వేద్. ఇక సైలెంట్ అయిపోయారు ఇద్దరు. ఇక్కడ మీరా భర్త వెళ్ళిపోగానే, ఏంటో నా భర్తని ప్రేమగా దగ్గరికి రప్పించుకోవాలనుకుంటే అతను నాకు దూరం దూరంగా ఉంటున్నాడు. ఇలా దగ్గరికి రప్పించుకోవాలని బాగా ఆలోచిస్తూ ఉంది మీరా. ఇక ఈవినింగ్ ఆఫీస్ అయిపోవడంతో ఇంటికి బయలుదేరాడు వేద్. దారిలో ఫ్రెండ్ కనిపిస్తే తనతో కలిసి బార్కి వెళ్ళాడు. ఇక ఫ్రెండ్తో డ్రింక్ చేసి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 10 అవుతోంది. మీరా నుండి ఎన్ని కాల్స్ వస్తున్నా కానీ లిఫ్ట్ చేయట్లేదు. 10 గంటలకి ఇంటికి చేరుకున్న వేద్ ఇంట్లో అడుగు పెట్టగానే కలర్ఫుల్ లైటింగ్స్తో దర్శనమిచ్చింది ఇల్లు. కళ్ళు చిన్నవి చేసి చుట్టూ చూస్తున్నాడు. ఇక మీరా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ తన కోసం రూమ్కి వెళ్ళాడు. ఎక్కడా కనిపించలేదు. ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని వెతికాడు. ఎక్కడా లేకపోయేసరికి కంగారు మొదలైంది. చివరిగా టెర్రస్ మీదకి వెళ్ళి చూసిన అతని కళ్ళు పెద్దవయ్యాయి. సిల్క్ రోబ్లో లూజ్ హెయిర్తో చాలా సెక్సీగా కనిపించింది మీరా. మొదటిసారి అతని కళ్ళు చెదిరి తెలియకుండానే ఆమె దగ్గరికి చేరాడు. ఇక అతని చేతులు ఆమె నడుం మీద వెయ్యగానే వెనక్కి తిరిగి చూసింది. ఆమె అందానికి అతని కళ్ళు పెద్దవై అతని పెదాలు ఆమెకు ముద్దు పెట్టడానికి ముందుకొస్తుంటే అతని గుండెలపై చేయి పెట్టి దగ్గరికి రాకుండా ఆపింది. ఏంటి దూరం జరుగుతున్నావు, నీకు కావాల్సింది ఇదే కదా అంటూ ఆమె నడుం పట్టి మీదకు లాక్కొని పెదాలందుకున్నాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్ద చేసుకుని చూస్తూ ఉండిపోయింది మీరా. అసలు ఆమె మనసులో ఉన్న ఇంటెన్షన్ వేరు. అతనికి ఆమె ఏదో నిజం చెప్పాలనుకుంటోంది కానీ వినే సిచ్యువేషన్లో లేడు. డ్రింక్ చేశాడుగా. ఇక అతను పెడుతున్న ముద్దుకి ఊపిరి సలపక అతని గుండెలపై చేయి పెట్టి గట్టిగా వెనక్కి తోసింది. అసలేం చేస్తున్నారండి మీరు అని గట్టిగా అరిచింది. నువ్వు కోరుకునేదే చేస్తున్నానుగా, ఇలా ఎందుకు రెడీ అయ్యావు, నన్ను నీ దగ్గరికి రప్పించుకోవడానికే కదా అంటుంటే, షటప్, ఏం మాట్లాడుతున్నారు మీరు, మన పెళ్ళై 6 నెలలు అవుతోంది. మీతో మాట్లాడదామంటే ఒక్కరోజు కూడా నాకు టైం ఇవ్వరు. నన్ను ఒక దొంగని చూసినట్లు చూస్తారు. అందుకే ఈరోజు ఎలాగైనా మీతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యి ఇలా రెడీ అయ్యాను. ఏంటి, ఇదో కొత్త డ్రామానా? లేదు, నేను నిజమే చెబుతున్నానండి. నేను చెప్పేది ఒక్కసారి వినండి అనగానే మాట్లాడలేదు అతను. ఇక అతను సైలెంట్ అయిపోగానే చెప్పడం మొదలుపెట్టింది మీరా. నాకు పెళ్ళికి ముందే తెలుసు మీరు. వాట్, పెళ్ళికి ముందే తెలుసా నేను? ఎలా? ఎలా అంటే నేను మిమ్మల్ని పెళ్ళికి ముందే ప్రేమించాను. మీరు డైలీ జిమ్ చేసేవారుగా, అక్కడ చూశాను. అబ్బచ్చా, ఇదంతా నేను నమ్మాలి. లేదు, అంత నమ్మకం కుదరకపోతే నా మొబైల్లో వీడియో ఉంటుంది, మీరే చూడండి అంటూ ఆ వీడియో ఓపెన్ చేసి చూపించింది. అతను జిమ్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో అది. చూశారు కదా. అయితే ఇంకో విషయం కూడా చెప్పనా, మిమ్మల్ని అత్తయ్య గారు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. వాట్, ఇద్దరూ కలిసి నన్ను ట్రాప్ చేశారు కదా అంటూ ఆమెను గోడకి అదిమాడు. లేదండి, నేను నిజంగా చెబుతున్నాను. మిమ్మల్ని ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేంటి, ఎందుకంటే ప్రేమించావు కదా. లేదు, పెళ్లికి ముందు ఎవరో అమ్మాయి వల్ల మోసపోయారు. అప్పటి నుండి అమ్మాయిలంటేనే ఆమెడు దూరంలో ఉండేవారని, అలాంటి వాడిని పెళ్ళయ్యాక నువ్వే మార్చుకోవాలని చెప్పడంతో మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాను. ఇక నా ప్రేమతో మిమ్మల్ని మార్చాలి అనుకున్నాను కానీ నేను ఎంత ప్రేమ చూపించినా మీరు నన్ను దూరం పెడుతున్నారు. అందుకే ఈరోజు ఎలాగైనా నా మనసులో మాట మీకు చెప్పేయాలని ఇలా రెడీ అయ్యి మీతో మాట్లాడడానికి సిద్ధపడ్డాను. ఇక ఇప్పటికీ కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఇలా దూరం పెడితే ఇక మీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వెనక్కి తిరిగి అతన్ని చూసింది. సారీ మీరా, నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను. యాక్చువల్గా నాకు
ఒక్కదానివే అని కాదు, అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ లేదు. సో, అందుకే ఇలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. అంటూ ఆమెను దగ్గరికి లాక్కొని, ఇకపై నన్ను క్షమిస్తావు కదూ! అంటూ ఆమె నుదుటిన ముద్దిచ్చాడు. నవ్వింది మీరా. ఇక చల్లటి రేయి. ఎదురుగా రతీదేవిలా కనిపిస్తున్న అతని సతి. ఆ చల్లటి గాలికి మనసు గతి తప్పుతుంటే ఆమెను పూర్తిగా స్కాన్ చేస్తున్నాడు. ఆమె అందాలు అతని కంటికి కనువిందు చేస్తుంటే హత్తుకున్నాడు. సారీ మీరా. ఇన్ని రోజులు ఇంత అందమైన భార్యని పక్కన పెట్టుకొని ఎవరి గురించో ఆలోచిస్తూ పిచ్చివాన్నైపోయాను. ఇక ఇప్పటి నుండి ఇలాంటి మనస్పర్ధలు లేకుండా మన దాంపత్య జీవితాన్ని మొదలు పెడదామా? అంటుంటే సిగ్గుతో అతన్ని హత్తుకుంది. ఆమె సిగ్గు అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా 2 చేతుల్లో ఎత్తుకొని అతని రూమ్‌కి తీసుకెళ్లాడు. భర్త స్పర్శకి సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచింది. ఇక వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగి ఆ రోజు ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటూ ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద చేరాడు. ఇక ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత ఒకటిగా మారిపోయారు. ఇక ఆ రోజు నుండి మీరా అతనికి ప్రాణంలా మారిపోయింది. అలా ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న వేద్ ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పెద్దవయ్యి కారాపి ఎదురుగా ఉన్న ఆమెను చేరుకున్నాడు. రోడ్డు మీద బేక్ చేస్తూ కనిపించింది ఒక అమ్మాయి. అతను పెళ్లికి ముందు ప్రేమించిన ఆ అమ్మాయి. ఆమెను చూడగానే తెలియకుండానే అతని మనసంతా బాధ కమ్మేసింది. ఇక ఆమె దగ్గరికి అడుగులు వేస్తూ ఆమెను చేరాడు. అడుక్కుంటున్న ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేయగానే తల తిప్పి చూసింది. ఎదురుగా వేదు కనిపించడంతో షాక్ అయింది. అతనికి ఆమె ఫేస్ చూపించలేక తల కిందకి దించింది. ఏమైంది వసు? అంటూ ఆమె భుజం మీద చేయి వేశాడు. నన్ను తాకొద్దు. నేను నిన్ను మోసం చేశాను. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. ప్లీజ్ నా మీద జాలి చూపించకు. నిన్ను చాలా ఏడిపించాను అని అతనికి దూరం జరిగి ఏడుస్తుంటే అసలేం జరిగిందో చెప్పు వసు అంటుంటే ఇక చాలాసేపు అలా ఏడుస్తూనే ఉంది. ఆమె తల మీద చేయి వేసి చెప్పు అసలేం జరిగింది అని మళ్ళీ అడిగాడు మృదువుగా. ఇక చెప్పడం మొదలుపెట్టింది. ఏంటంటే నీతో ప్రేమలో ఉండగానే ఒకడు నన్ను ట్రాప్ చేసి నన్ను వాడుకొని మా ఇంట్లో తెలిసేలా చేసి మా వాళ్ళు ఇంట్లో నుండి బయటకి గెంటేసేలా చేశాడు. ఈ విషయం మా వీధి వాళ్ళందరి ముందు నన్ను చీకొట్టేలా చేశాడు. ఇక అప్పటి నుండి నన్ను అందరూ అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆ బాధ భరించలేక ఇంటి నుండి వచ్చేశాను. ఇక జాబ్ కోసం వెళితే ఒక రాత్రి గడిపితే జాబ్ ఇస్తామంటున్నారు. అది ఇష్టం లేక ఇందులో జాబ్ కూడా చేయలేదు. ఒక్కసారి చచ్చిపోవాలనిపించింది. ఆ ధైర్యం లేక ఇలా అడుక్కోవాల్సొస్తోంది అని ఏడుస్తూ చెబుతుంటే, నువ్వేం బాధపడకు వసు. నేను మా ఆఫీస్‌లో జాబ్ ఇప్పిస్తాను. వద్దు వేద్. ఇప్పటికే నేను నిన్ను చాలా మోసం చేశాను. నువ్వు నాకు హెల్ప్ చేసి ఈ పాపిష్టి దాన్ని నీ దగ్గర పెట్టుకోకు అంటుంటే, నువ్వేం మాట్లాడకు అంటూ తనకి ఒక రూమ్ అరేంజ్ చేసి, రెంట్ కూడా కట్టి రేపటి నుండి ఆఫీస్‌కొస్తున్నావు. అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక అతని సహాయానికి బాధగా చూసింది. అసలు ఎంత మోసం చేశానో ఇంత మంచి వ్యక్తిని అని. ఇక అప్పటి నుండి వసు తన గతాన్ని మర్చిపోయి ఆఫీస్‌కి వస్తోంది. తన కాళ్ళ మీద తన నిలబడింది. ఇక ఒకరోజు మీరా బయటకు వెళ్ళి ఇంటికొస్తుండగా ఎదురుగా వేద్ బైక్ మీద ఎవరో అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇక ఎవరా అమ్మాయి? ఆయనని ఇంటికి వచ్చాక అడగాలి అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇక నైట్ భర్త ఇంటికి రావడంతో డల్‌గానే అతనికి వడ్డించి పక్కన కూర్చుంది. ఏమైందని అడుగుతుంటే, మీరు తిన్నాక మాట్లాడతానండి. తినండి. ఇద్దరం కలిసి తిందామంటూ ఇద్దరు కలిసి తినేసి, ఇక చెప్పు ఏమైంది మీరా? ఈరోజు బైక్ మీద ఎక్కించుకున్న అమ్మాయి ఎవరండి? అని అడగగానే, సారీ మీరా. నీకు చెప్పాలనుకున్నాను కానీ తప్పుగా అర్థం చేసుకుంటావేమో అని ఇన్ని రోజులు చెప్పలేదు అని జరిగింది చెప్పాడు. అంటే మీరు ఇంకా నన్ను నమ్మట్లేదా? అది కాదురా. ఆడది ఏదైనా భరిస్తుంది కానీ భర్త వేరే అమ్మాయితో ఉండడం ఊహించుకోలేదు. అందుకే చెప్పాలంటే భయం వేసి చెప్పలేదు. నాకు ఇలా తెలిస్తే బావుందా? అదే మీ నోటితో మీరు చెబితే బావుండు కదా అనింది. సర్లే ఎలాగో అలా తెలిసిందిగా. నా మనసులో ఉన్న భారం తగ్గింది. ఇక అటు వసు ఇటు వేద్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. వసు కూడా తన ఆఫీస్లో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని తన లైఫ్ హ్యాపీగా లీడ్ చేసింది.